ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన మరి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరూ దీవించిన గాక. దేవుని యొక్క వాక్యములో మానవుల్లో చాలామంది జీవితాల్లో గర్వము అనేటువంటి మాట కనపడుతుందండి. చాలామంది గర్వపడుతూ ఉన్నారు. నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, మంచి హోదాలో ఉన్నాను, నేను ధనవంతుడిని, మంచి పదవి నాకు ఉంది. ఏంటి గర్వం చాలామందిలో ఆ గర్వం అనేటువంటి పనిచేస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట జ్ఞాపం చేసుకుంటే ఎవరైతే గర్వపడుతున్నారో వారి నాశనం వారు తెచ్చుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. నువ్వెంత ఎదిగినా నువ్వు గర్వమైనటువంటిది నీలోకి రావద్దు. ఒకవేళ గర్వంతుల యొక్క విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 21:4 గర్వించినటువంటి ఆదిలో గర్వించినటువంటి అపవాది అనేటువంటి వాడు కిందకు త్రోయబడ్డాడు. గర్వంతులకి కలిగే నష్టం ఇది. కఠోరమైన మాటలు పలుకుతుంటేవారు భక్తిహీనులుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అంచేత గర్వం అనేటువంటిది మీ జీవితంలో ఉంటే, గర్వం ఒకవేళ మీలో ప్రవచిస్తే ఆ గర్వం అనేటువంటి చోట నాశనం అనేది కూడా ఉంటుంది. అంచేత ఈ మాటలు ఆలకిస్తున్నాను. నువ్వు దేవుని బిడ్డగా గర్వించొద్దు. ఇంకా దేవుడిని ఆశీర్వదించాలి. నువ్వు తగ్గించుకుంటే ఉన్నతమైనటువంటి స్థాయిను, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గర్వం అనేది నీ అందమైనటువంటి జీవితంలోకి రాకుండా చూసుకోవాలని దేవుని పట్ల మనవి చేస్తూ ఈ మాటలు మందరి వినికిడిలో దేవాదేవుడు దీవించనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.